హాయ్ అండి, వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఎందుకంటే నేను జొన్న రొట్టె చేసేది మీకు చూపిస్తాను చెప్పాను కదా, అందుకని నేను ఇది జాకెట్ శారీలో జాకెట్ పీస్ వస్తుంది కదా, అది నేను ఎప్పుడు జొన్న రొట్టె చేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తడి చేసి పెట్టాను, ఇప్పుడు తడి చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను దీంట్లోనే జొన్న రొట్టె చేస్తున్నాను. ఇంతనేనండి పిండి, కొంచెమే ఇంత బాల్ సైజే తీసుకోవాలా. కానీ పొడి పిండి ఏం అక్కర్లేదండి, ఇందులో చేస్తే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లేకుంటే ఇవన్నీ పొడి పిండి అయిపోతుంది ఈ ప్లాట్ఫారం అంతా. మనకు చేయడానికి న్యాక్ వచ్చిందంటే జొన్న రొట్టె రోజు చేసుకొని మనం తింటాం కదా. నేను ఎప్పుడు తినేదే చూపిస్తాను కదా మీకు. ఈరోజు నేను జొన్న రొట్టె ఎలా చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. ఇంకా పర్ఫెక్ట్ అయ్యానా లేదా అని నాకు తెలియదు, మీరే కమెంట్లో చెప్పాలి. మంచి సన్నగా చేసుకోవాలంటే సన్నగా కూడా బాగొస్తుంది. ఇలా తీసుకోవాలి, మంచిగా ఈజీగా ఉందండి. చూసారా, మంచిగా పొడి పిండి కూడా లేదు, పనం పెట్టేసే నేను ఇది చేశాను అనమాట. నేను ఆయిల్ లేకుండానే మంచిగా వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని టమాటా చట్నీ చేసుకున్నాను, కొద్దిగా డ్రైగా. నా వరకే ఇది, మరీ ఆయిల్ లేదు దీనికి కూడా. చూడండి, కాకరకాయ వేపుడు పొడి పొడిగా కట్ చేసుకొని దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయ, కొంచెం కారం పొడి, అంతే. చూసారా, మనం ఇలా తినాలంటే ఇలా తినవచ్చు. మళ్ళీ కొద్దిగా రసం, అంతే. నేను తింటప్పుడు మీకు చూస్తాను. ఇప్పుడు మనము ఇదే గుడ్డతోని నేను కొంచెము ఇలా కడుపుకొని ఇలా పెట్టేస్తాను. ఎట్లాగో పొడి పిండి లేదు కాబట్టి ఇలా చక్కగా వస్తుందండి. చాలా బాగా వస్తుంది. అయిపోయింది జొన్న రొట్టె, ఎంత కడక్గా ఎంత బాగా వచ్చింది చూసారా. అయిపోయింది, బంద్ చేస్తాను. ఎగ్ ఇంతే అండి, జొన్న రొట్టె, కాకరకాయ వేపుడు, టమాటా చట్నీ, ఆనియన్ వేసుకొని చేసుకున్నాను. రసం ఏమి ఇలా ఉందనుకుంటుండ్రా, అలాగే నేను తాలింపు పెట్టలే, పోపు పెట్టకుండా రసం. ఇది వచ్చి ఫైబర్కి తినాలి కదా కంపల్సరీ, కీరా. ఇంతే అండి నా డైట్ ప్లాన్. చూడండి, జొన్న రొట్టె ఇంతే. జొన్న రొట్టె ఇంతనే చేసుకోవాలా, ఎక్కువ చేసుకోకూడదు. ఇవి మళ్ళీ నేను రేపు మధ్యాహ్నం తినాలా. ఇవి తినేసినాక మధ్యాహ్నం రేపు తినాలా, నైట్ ఏం షేక్ తాగాల. అంతే అండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో నేను ఎలా ఉంది నా డైట్ అని కూడా చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి.